సో ఇంకొక వార్త ఇగో, దానంపై సీనియర్ల గుర్రు అంటూ ఆయన తీరుతో పార్టీకి నష్టం, అధికారులపై పెత్తనం ఏంటని అసహనం, పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు, ఉద్యమ సమయంలోనూ విషయాలను సైతం గుర్తు తెచ్చుకుంటున్న నేతలంటూ ఇక ఈయన బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. సో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఈయన తీరు మీద హస్తం లీడర్లు పడతారు. ఎందుకంటే ఆయన అసంతృప్తిలోనే ఉన్నాడు. ఎందుకన్నా బీఆర్ఎస్ వదిలేసి వచ్చినారా నాయన, కాంగ్రెస్కి అనవసరంగా వచ్చిన మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు వచ్చి బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం విలీనం అయిపోతుంది కాంగ్రెస్లా అని కలలు కన్నటువంటి దానం నాగేందర్కు అది చుక్కెదురైందని చెప్పొచ్చు. అందుకోసానికే ఇక ఆ ప్రయత్నం విరమింప చేసిరు. కాబట్టి ఇప్పుడు అంటే కేసీఆర్ ఎంత కట్టడి చేయగలిగాడు చూడండి. అంటే 10 మందిని మాత్రమే, అంతకు మించి ఒక్కని పోనీయలేడు. పోయిన ఒక్కని కూడా వెనకకే తెచ్చుకునే ప్రయత్నం చేశారు. ఇక్కడ రాష్ట్రంలో ఒక 6 నెలల నుంచి 8 నెలల వరకు గెలిచినప్పటి నుంచి ఒక 8 నెలల వరకు రోజు అదే వార్త, రోజు అదే ముచ్చట. ఈ ఎమ్మెల్యే వస్తాడట, ఆ ఎమ్మెల్యే వస్తాడట, వీడు వస్తుండట, వాడు వస్తుండట. ఎంపీ ఎలక్షన్ దాకా కంటిన్యూగా సాగినటువంటి ఆ ప్రాసెస్ ఇప్పుడు ఆగిపోయింది. ఎప్పుడు ఆగిపోయింది? ఒక 3 నెలల నుంచి పత్తలేదు ఇక. ఎందుకంటే రుణమాఫీ చేయలేనటువంటి సందర్భంలో రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతల ఇప్పుడు కనుక పుసుకున్న ఎమ్మెల్యే కనుక మారితే మొన్నటిదాకా దొరికితే గల్లాబట్టి అడుగుదాం అనుకున్న వాళ్ళు ఇప్పుడు చెప్పుతో కొట్టే కడికి వచ్చారు. ఒకవేళ వాడు పార్టీ మారితే సిగ్గులు ఎదురగా ఏం చేయని పార్టీలకు ఏం చేస్తావు రాబాయ్ అని చెప్పి అనే రోజులు వచ్చినాయి. అందుకోసానికి ఎవ్వడు కూడా ఇప్పుడు అధికార పార్టీ వైపు చూస్తలేరు. ఇక నువ్వు ఇప్పుడు మంత్రి పదవి ఇస్తా అంటే కూడా వచ్చేటోడు దిక్కులేడు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది ఇక లోపల ఉన్నోడే బయటపడే ప్రయత్నం వచ్చింది. నేను అప్పుడు కూడా చెప్పిన, నిండుకుండా ఎప్పుడైనా నిండేదాకా నిండుతుంది. అంటే కుండ వెళ్తుంటే ఎంతవరకు నిండాలో అంతే నిండుతుంది. ఆ తర్వాత ఏమైతే పొర్రిపోతుంది. లేదా ఈ కారు కూడా పంచర్ అవుతుందని చెప్పిన అన్నట్టు అయ్యింది. ఎన్నడో కొన్నాడు పలిగేదే బాగా అయితే ఏమవుతుంది, పెరుగుట విరుగుట కోసం అన్నట్టు బగ్గ పెరిగినాక ఆయన తిరిగిపోతుంది. ఇప్పుడు వీళ్ళు కూడా దానం నాగేంద్ర పరిస్థితి కూడా అదే, ఎప్పుడు బయటపడదామని చూస్తుండట.